ఈ రోజు ప్రమాద స్థావరాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి 72 గంటల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. సింహాచలంలో ప్రమాద స్థలం నుంచి మా విశాఖ ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. సింహాచల క్షేత్రంలో జరిగిన దుర్ఘటనకి సంబంధించి ఆ కమిటీ యొక్క విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సింహాచల క్షేత్రంలో ఇదే ప్లేస్ లో కాసేపటి క్రితమే వచ్చి త్రిసభ్య కమిటీ కూడా ఇక్కడ పూర్తిగా విచారణ చేయడంతో పాటు ఇక్కడ శాంపిల్స్ ను కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. అసలు ఈ గోడ ఇంత హఠాత్తుగా ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది, నిజంగానే నిర్మాణ లోపాలు ఉన్నాయా, ఖచ్చితంగా గోడ నిర్మించే సమయంలో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్న అన్ని అంశాలకి సంబంధించి ఇక్కడున్న ఈ శాంపిల్స్ ని, మట్టి శాంపిల్స్ ని, వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ లోనే, ఇదే సంఘటన స్థలం, ఈ ప్లేస్ లోనే దాదాపుగా 7 మృత్యువాత పడ్డారు, మరొకరు గాయపడ్డారు. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగానే చాలా బాధాకరం. ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఇప్పటికీ కూడా రక్తపు మరకలు మనకి కనిపిస్తానే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఇంతటి ప్రమాదం జరిగింది అన్నది మనకి స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బ్రిక్స్ ని ఇంటి వీళ్ళు ఖచ్చితంగా ఈ మెట్ల మార్గం ఇది 300 రూపాయల లైన్ లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ మెట్లు ఏదైతే జనరల్ గా ఎప్పుడు కూడా వచ్చే భక్తులంతా కూడా సర్వదర్శనాలకి వెళ్లే దారి ఇది. కానీ 300 రూపాయల చందనోత్సవాన్ని పురస్కరించుకొని 300 రూపాయల టికెట్ల క్యూ లైన్స్ ని ఈ మెట్ల మార్గం ద్వారా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఈ క్యూ లైన్స్ ని ఏర్పాటు చేశారో పైన గ్రిల్స్ కట్టి దానికి సంబంధించి సేఫ్టీ వాల్ కింద, అంటే ఒక రిటైనింగ్ వాల్ అనేది నిర్మించాలి అని చెప్పి ఒక రిటైనింగ్ వాల్ అనేది కట్టడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు, 6 రోజుల క్రితమే ఈ గోడ నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ మనకి ఇంకా సిమెంట్ కూడా పచ్చిగానే కనిపిస్తా ఉంది. దానికి ఒక సున్నం వేసి సిమెంట్ ఇటుకలతో ఈ గోడ నిర్మాణం అనేది చేశారు. అయితే ఇది పూర్తిగా నిర్మాణ లోపాలతో ఉంది అన్నది చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే మాత్రం వచ్చాయి. అయితే అవన్నీ ఎలా ఏంటి అన్నది ఇంకా ఇప్పుడు కమిటీ విచారణ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం అదైతే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే కనుక స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇలా అంటే ఇసుక కంప్లీట్గా ఇసుకతో ఉంది. ఇప్పుడు కూడా అంటే సంఘటన జరిగి 24 గంటల సమయం అయిపోతున్నప్పటికీ కూడా ఇంత పచ్చిగా ఇంత ఇసుకతో ఇలా మనం జస్ట్ చెయ్యి వేస్తేనే ఇట్లా ఇసుక అంతా కూడా ఈ గోడల మీద నుంచి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది పూర్తిగా వాళ్ళు ఒక ఐరన్ మెస్ లాంటిది పెట్టాలి. అలాగే ఇటుకల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ముందు సాయిల్ టెస్ట్ చేయాలి. వాటర్ లెవెల్స్, అంటే కొండ ప్రాంతం కాబట్టి వాటర్ లెవెల్స్ ఏ విధంగా రెయిన్ ఫాల్ అనేది ఉంటుంది అన్నది కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా క్యాజువల్గా కేవలం భక్తులకు ఒక రూట్ మ్యాప్ మాత్రమే ఇచ్చినట్టుగా ఈ గోడ నిర్మాణాన్ని కంప్లీట్ చేసేసి దాదాపుగా 20 రోజుల క్రితం ఇక్కడ చందనోత్సవానికి సంబంధించిన ఈ ఏదైతే ఏర్పాట్లను అయితే పెట్టారు, ఇప్పుడు టెంట్స్ వేయటం కానీ క్యూ లైన్స్ లో మధ్యలో వాళ్ళకి వచ్చే వే ఏదైతే ఉందో ఆ సబ్ వేస్ కానీ ఇవన్నీ కూడా 20 రోజుల నుంచి పనులు చేశారు. 6 రోజుల క్రితమే ఈ గోడ నిర్మాణం చేసినట్లుగా మనకి స్పష్టంగా రిపోర్ట్స్ లో చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు చెప్పారు, అందులో చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా లక్షలాది మంది ప్రజలు సింహాచల క్షేత్రంకి చందనోత్సవం రోజు స్వామి దర్శనం చేసుకోవడానికి రావాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే ఉత్సవమే, ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది ప్రజలు వస్తారు. భారీ ఏర్పాట్లు సింహాచల క్షేత్రంలో చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలని కూడా విస్మరించారు అన్న ఆరోపణలు అయితే మాత్రం పెద్ద ఎత్తున నిన్న వినిపించాయి. దానికి కారణం విశాఖ సింహాచల క్షేత్రంలో ఇది చాలా పెద్ద దుర్ఘటనగా చెప్పొచ్చు. ఎందుకంటే 7 స్వామి సన్నిధిలో ప్రాణాలు కోల్పోయారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మొత్తం జరిగిన ఘటన గనక చూసుకుంటే గనక కేవలం ఇక్కడ అధికారుల నిర్లక్ష్య లోపం అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నది ప్రధానంగా అందరూ కూడా ఆరోపిస్తున్నమాట. ఇప్పుడు ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఇక్కడ ఏం జరిగింది, వాస్తవాలేంటి, అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా శాంపిల్స్ సేకరించిన తర్వాత ఏమేమి విషయాలను గుర్తించారు, వీటిలన్నింటి మీద కూడా 72 గంటల్లో వాళ్ళు నివేదిక ఇస్తారు, నివేదిక ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడున్న అధికారులతో సమీక్షను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. 72 గంటల్లో వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తుందో త్రిసభ్య కమిటీని, ఆ కమిటీని ఇచ్చిన నివేదికను బట్టి తగిన చర్యలు అయితే ఉండే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే వాళ్ళు ఇవన్నీ కూడా పరిశీలించి శాంపిల్స్ అవి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటన అంతా కూడా చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే ఏ ఒక్కరిని బాధ్యులను చేయలేము. ఖచ్చితంగా కింద స్థాయి ఉద్యోగుల నుంచి పై వరకు కూడా అందరూ కూడా బాధ్యత వహించాల్సిన అంశమే. అయినప్పటికీ కూడా మరి ఈ ఘటనకు
సంబంధించి ప్రధానంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. అలాగే కాంట్రాక్టర్కి ఎవరైతే ఇది ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ ఏ విధమైన పనులు చేస్తున్నాడో అన్నది కూడా పరిశీలన లోపం అన్నది కూడా కనిపిస్తుంది అని ప్రధానంగా తెలుస్తుంది. చూడాలి మరి. త్రిసభ్య కమిటీ ఇప్పుడే ఇక్కడ ప్రస్తుతం ఇంకా ఈ అంశాలన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. వీటి మీద ఇప్పుడే పరిశీలన చేశారు. దీని మీద 72 అవర్స్లో వాళ్ళు ఇచ్చే నివేదికను బట్టి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.